హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం ఎంతో ఈజీగా గోధుమ రవ్వతో కేసరి చేసుకుందామండి. దీనిని దేవుడికి ప్రసాదం పెట్టడానికి కూడా చాలా బాగుంటుంది. 5 నిమిషాల్లో చేసుకోవచ్చు. ఇప్పుడు దీనికి కావాల్సిన చూద్దాము. నెయ్యి 3 స్పూన్స్, డ్రై ఫ్రూట్స్ జీడిపప్పు, బాదం పప్పు, కిస్మిస్ అనమాట. మీకు కావాలంటే వేరేవి కూడా యాడ్ చేసుకోవచ్చు. గోధుమ రవ్వ 1/2 కప్పు, పంచదార 1/2 కప్పు, వాటర్ 1 గ్లాసు. మీరు కావాలనుకుంటే వాటర్ బదులు పాలు యాడ్ చేసుకోవచ్చండి. ఇంకెందుకు ఆలస్యం, దీన్ని ఎలా చేసుకోవాలో చూసేద్దాము. ముందుగా ఒక కడాయి పెట్టుకొని అది హీట్ అయ్యాక 1 స్పూన్ నెయ్యి వేసుకొని అది కరిగాక జీడిపప్పు, బాదం పప్పు ఇలా తరిగి వేసుకోవాలండి. వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. తరువాత కిస్మిస్ వేసుకొని అది కొంచెం బాల్స్లా అయిన తర్వాత తీసేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే కడాయిలో మిగిలిన నెయ్యి ఉంది కదండి, దానిలోనే గోధుమ రవ్వ వేసి వేయించుకోవాలి. కొంచెం దోరగా ఇలా కలుపుకుంటూ వేయించుకోవాలి. రవ్వ ఇలా అయిన తర్వాత దానిలో 1/4 కప్పు వాటర్ పోసుకొని కలుపుకొని మూత పెట్టుకొని 2 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. మీకు కావాలంటే ఈ వాటర్ బదులు పాలు పోసుకోవచ్చండి. నేనైతే వాటర్తోనే చేశాను. ఇప్పుడు మాత్రమే పాలు పోసుకోవాలి. ఇప్పుడు మూత తీసుకొని ఇలా అయ్యాక ఒకసారి కలుపుకొని పంచదార వేసుకొని కలుపుకోవాలి. పంచదార పాకం వచ్చి ఇలా ఉడుకుతుంది. ఇలా ఉడికేటప్పుడు 1 స్పూన్ నెయ్యి వేసుకొని కలుపుకొని ముందుగా వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదండి, వాటిని కొద్దిగా తీసుకొని ఇందులో వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు మరొక స్పూన్ నెయ్యి వేసుకొని కలుపుకోవాలి. ఇలా వచ్చిన తర్వాత సర్వ్ చేసుకోవడమే. మనం ముందుగా వేపుకున్నటువంటి డ్రై ఫ్రూట్స్ కొన్ని పక్కన పెట్టుకున్నాం కదా, వాటితో గార్నిష్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే. అంతే అండి, చాలా ఈజీ గోధుమ రవ్వ కేసరి రెడీ అయిపోయింది. అప్పటికప్పుడు చేసేసుకోవచ్చండి దీన్ని. మీ ఎవరైనా వచ్చినప్పుడు చేయాలన్నా, స్వీట్ చేయాలన్నా ఈజీగా అవుతుందండి. ఎక్కువ క్వాంటిటీలో చేయాలంటే సేమ్ మెజర్మెంట్స్తో క్వాంటిటీలు పెంచుకోండి, పర్ఫెక్ట్గా వస్తుంది. ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ట్రై చేసి కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్.